కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సిజేపీపై చర్చ నడుస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ కార్యకలాపాలపై అత్యవసరంగా దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ అంత సెంటిమెంట్ గా ఈ విషయాన్ని తీసుకోవద్దు అని చెప్పి పిటిషనర్ కు చెప్పారు. సార్ ఎందుకు సార్ అంత సెంటిమెంట్ గా తీసుకోకూడదు? అంటే నిజంగా మన సుప్రీంకోర్టును ఇక్కడ ఆహ్వానించాలి. అంటే దే హావ్ షోన్ మ్యాగ్నానిమిటీ. అంటే ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే కాదు, ఇండివిజువల్స్ కూడా ప్రతిదాన్ని సెంటిమెంట్ గా తీసుకోకూడదు. యు నీడ్ నాట్ రెస్పాండ్ ఇన్ హరీ. దానికి ఎందుకు టెన్షన్? ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక కామెంట్ చేశారు. దీనికి బ్యాక్గ్రౌండ్ కూడా ఎవరో కొంతమంది ఫాలో కాకపోవచ్చు పూర్తిగా. ఈ కాక్రోచ్ల గొడవ ఏంటి అని, ఇళ్ళలోనే చచ్చిపోతున్న బొద్దింకలతోని. ఇప్పుడు మనకు వార్తల్లో కూడా బొద్దింకలు అయితే అదో పెద్ద తలనొప్పి. మా ఇంట్లో కూడా బొద్దింకలు అడగలు ఉన్నాయి, ఏమని దేశంలో పోతలేదు. సో ఇది ఒక పెద్ద ఛాలెంజ్. ఇండియా ఎదుర్కొనే అతిపెద్ద ఛాలెంజెస్ లో పొల్యూషన్, ఫుడ్ వేస్టేజ్, వాటర్ క్రైసిస్, దీంతో పాటు గ్రీన్ హౌస్ గ్యాసెస్ తో పాటు బొద్దింకలు, దోమలు ఒక పెద్ద సమస్య. బొద్దింకలు, దోమలు, కుక్కలు, కోతులు. సో ఇలాంటి మ్యాన్ నేచర్ కాన్ఫ్లిక్ట్ మనం చూస్తున్నాం, మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ చూస్తున్నాం. ఇప్పుడు ఈ బొద్దింకల గోల్ ఏంటి అంటే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక కేసు వినే క్రమంలో ఒక ఓరల్ కామెంట్ చేశాడు. ఈ నాట్ ఈవెన్ జడ్జిమెంట్, అది ఓరల్ కామెంట్. ఆ ఓరల్ కామెంట్ ఏం చేశాడు అంటే,